ఈ సంక్రాంతి పండుగకి ముఖ్యంగా భోగికి అభ్యంగన స్నానాలు అని అంటూ ఉంటారు. ఎలా చేయాలంటారు? ఎవరు చేయాలంటారు? ఏ సమయంలో చేస్తే అందరూ చేయాలమ్మా. తెల్లవారుజామునే చేయాలి. తెల్లవారుజామునే చేసి రాగి బిందెలో నీళ్లు కాచాలి. పూర్వం కాగు అనేవాళ్ళు. అవునవును. కాగు అన్న పదం విన్నారు కదా? విన్నాను. కాగు అంటే కాచేదని, ఇంట్లో కాగడమే కదా. ఆ కాగుతో కాచి ఆ రాగిది దాంట్లో కాచినటువంటి నీళ్లతో ఒంటికి బాగా నువ్వుల నూనె పెట్టుకుని, నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని, తలని కుంకుడుకాయతో గాని షీకాయతో గాని రుద్దుకుని స్నానం చేయాలి. తలకి బాగా నూనె పెట్టుకోవాలి. ఒళ్ళంతా కూడా నూనె బాగా ఇంకేటట్టు పెట్టుకోవాలి. పెట్టుకుని నువ్వు మొత్తం మనకి సంక్రాంతి అంతా కూడా నువ్వులకు ప్రాధాన్యం ఉంది. మకర సంక్రమణం అంటాం కదా. మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు సూర్యుడు. మకరమేమో మకర రాశికి అధిపతి శని కనుక శనికి సంబంధించినవన్నీ కూడా మనం నువ్వులు శనికి సంబంధించినటువంటి ధాన్యం గనక నువ్వులతో చేస్తాం. అందుకని నువ్వుల పిండి, నువ్వుల నూనె పెట్టుకుని అభ్యంగన స్నానం చేయడం ప్రధానం. బాగా ఒంటికంతా బాగా నూనె మర్దన చేయాలమ్మా. తలకు కూడా బాగా చేసుకోవాలి. ఎందుకంటే శీతాకాలం వెళ్ళి వేసవికాలం రాబోతోంది. ఇంకా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించాడంటే దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణం మొదలైంది. ఉత్తరాయణం మొదలు అంటే సూర్యుడి యొక్క కాంతి తీక్ష్ణమవుతుంది. ఒక్కసారిగా చల్లగా ఉన్నటువంటి వాతావరణం నుంచి వేడి వాతావరణానికి వచ్చేటప్పటికల్లా శరీరం పైకి కనపడుతోంది, పగులుతుంది. శీతాకాలం కన్నా కూడా సంక్రాంతి అప్పుడు ఎక్కువ పగులుతుంది. కారణం ఏమిటంటే వేడిమిలో ఉండేటటువంటి తేడా క్రమంగా కాకుండా తేడా వస్తుంది. పైకి ఇది కనపడుతోంది కానీ లోపల రక్తనాళాలు అవి కూడా అలాగే చాలా బిరుసెక్కిపోతూ ఉంటాయి. అవన్నీ సవ్యంగా ఉండాలి అంటే, ఇబ్బంది కలగకుండా ఉండాలంటే, వాటి వల్ల మనకి ఏ ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే మనం రాబోయే వేడిని తట్టుకోవాలి, చలిని అధిగమించాలి. కనుక చలిని పోగొట్టేటటువంటి వేడిమి కలిగించే నువ్వుల నూనె రాచుకోవాలి. ఇది ప్రధానం. నైవేద్యాలు కూడా నువ్వులతో చేసినవే పెట్టాలంటారమ్మా, లేకపోతే వేరేది ఏవైనా? నైవేద్యాలు పెద్దగా ఏం పెడతామమ్మా, మామూలుగా ఉండేవే. కానీ ఇప్పుడు మాత్రం పంచుకుంటాం. అరిసెల్లో నువ్వులు వేసినటువంటి అరిసెలు తప్పనిసరిగా చేస్తాం మనం. అంటే నువ్వుల పంటలు ఇంటికి వచ్చేటటువంటి సమయం అది. కొత్త బియ్యం వస్తాయి, కొత్త బెల్లం వస్తుంది, నువ్వులు ఉంటాయి. చక్కగా అరిసెలు గనక చేసినట్టయితే కొత్త బియ్యంతో 6 నెలలు పాడవకుండా ఉంటుంది అరిసె. సరిగ్గా చేస్తే కరకరలాడుతూ గనక చేసినట్టయితే 6 నెలలు పాడవదు. అలాంటి అరిసెలు చేసుకుంటారు. అలాగే బియ్యం పిండితో చేసుకునేటటువంటి ఇక్కడ సకినాలు అంటారు. ఆంధ్ర ప్రాంతం అంతా వాటిని పెద్దగా అంటారు. చక్రాలు. అవి ఒట్టి బియ్యం పిండి, అంటే కొత్త బియ్యం కదా, జిగురు ఉంటుంది. ఇవి చేసుకుంటూ ఉంటారు. వాటిల్లో కూడా వాము, కొద్దిగా నువ్వులు వేస్తారు వేడి కోసం. ఇది నువ్వులు చాలా ప్రధానంగా. ఇంకా మహారాష్ట్ర అక్కడ అయితే నువ్వులు ఉండలు పంచుతారమ్మా తప్పనిసరిగా. నువ్వులు బెల్లం కలిపినటువంటి ఉండలు, పైగా ఒక తెల్లగా మనకి మంచి ఉసిరికాయలాగా, రాచు ఉసిరికాయలాగా ఉంటూ ఉంటాయి. వాటిని ఏమంటారంటే తిల్లనే అంటారు. అంటే పంచదార గుళికల్లా అంటే లోపల ఒక్క కొంచెం వగరు ఉంటుంది. ఇది వగరు ఉండదమ్మా, నువ్వులు దాంతో చేస్తారు. అది దాన్నే పంచుకుంటారంతా. అంటే నువ్వులకు అంత ప్రాధాన్యం ఈ రాశి వల్లను వాతావరణం వల్ల ఉంటాయి. ఇక సంక్రాంతి అనగానే ముందుగా భోగి నుంచి మొదలయ్యేది గొబ్బెమ్మలు, ముగ్గులు. ఏమిటి దాని ప్రత్యేకత ఏమిటమ్మా? గొబ్బెమ్మలు అసలు ఎలా పెట్టాలి, ఎన్ని పెట్టాలి, అది ఏదైనా ఉంటుందా? ఆ సంఖ్య ఏదన్నా ఉంటుందా? ఏ పదార్థంతో పెట్టుకోవాలి గొబ్బెమ్మలు? ముగ్గులు ఏ విధంగా వేసుకోవాలి? అమ్మ, మీరు అడిగిన ప్రశ్న సరిగ్గా లేదు. భోగి నాడు నుంచి మొదలు పెట్టారు గొబ్బెమ్మలు పెట్టడం. అవునా? నెల పట్టడం అని చెప్పి ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి పెడతారు గొబ్బెమ్మలు. సరిగ్గా నెల అప్పటి నుంచి గొబ్బెమ్మలు రోజు గొబ్బెమ్మలు పెడతారు. రోజు పెడతారు. నెల పట్టడం అంటారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి ఆ రోజు నుంచి చక్కగా వాకిట్లో చూసాను కనమ్మా, గొబ్బెమ్మలు కూడా అప్పటి నుంచి పెట్టాలి. అంటే మనం మహానగరంలో ఉన్నాం కదమ్మా, ఆవు పేడ దొరక్క కక్కుర్తి పడి తప్ప పల్లెటూళ్ళల్లో నెల పట్టడం మొదలెట్టినప్పటి నుంచి, అంటే ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి గొబ్బెమ్మలు పెడతారు.
పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. అవును ఆ పెద్ద ముగ్గులు ముగ్గులు వేసి అందులో వేస్తారు. ఉమ్, శుభ్రంగా మంచి అప్పటికప్పుడు తాజాగా ఉన్నటువంటి ఆవు పేడ తెచ్చి ఉమ్, దాన్ని చక్కగా చేత్తో పిసికి గొబ్బెమ్మలు చేసి ఉమ్, దాని మీద పసుపు కుంకుమ బియ్యం పిండితో ముగ్గులేసి ఉమ్, పూలు పెట్టి ఉమ్, దానికి ఏదో ఒకటి నివేదన చేసి ఉమ్. అప్పుడు తీసుకొచ్చి ఆవు ముగ్గులో పేడతోనే పెడతారు. పెట్టాలమ్మా. ఆవు పేడ మాత్రమే, ఓకే. ఎద్దు పేడ మళ్ళీ పనికిరాదు, ఉహు, దూడ పేడ పనికిరాదు. ఉమ్, ఉమ్, అట్లాంటప్పుడు ఇంకా గేదెలవి గేదెలవి వాటివి ఎలాగ అసలు పనికొస్తే పనికిరాదు. పనికిరాదు. ఉమ్, ఉమ్, ఆవు పేడ మాత్రమే తీసుకోవాలి. ఉమ్, సాధారణంగా ఆ రోజుదైతే మంచిది, ఉమ్, ఉమ్. అంతే గొబ్బెమ్మలు పెట్టుకోవాలి. పెట్టాలి. దానికి చక్కగా ఆ పిల్లలే చేసుకుంటారు. అది ఉమ్, దానికి స్నానం చేయాలన్న నియమం ఏం లేదు. ఉమ్, ఉమ్, చక్కగా పొద్దున్నే చేస్తారు. చేసి దానికి ఇంట్లో వాళ్ళు ఇదే ఋతువులో మనకి బాగా అటుకులు అవి వస్తాయి కదమ్మా, ఉమ్, ఉమ్. బియ్యం వడ్లు వస్తాయి కనుక అటుకులు అవును, కొట్టిస్తూ అవును. ఉండేవాళ్ళు పూర్వం. ఉమ్, ఉమ్, కొత్త బియ్యంతో బాగా వస్తాయి అటుకులు. ఉమ్, ఆ అటుకులు తీసుకొచ్చి వాటిని నివేదన చేసి లేదా ఓ బెల్లం ముక్క ఇస్తారు, పిల్లలు నైవేద్యం పెట్టుకుంటారని చెప్పి వాళ్ళకి ఏదో కావాల్సిన పెద్దవాళ్ళు అక్కడ పెడతారు. ఉమ్. అవన్నీ పెట్టి దాన్ని తీసుకొచ్చి వీటిల్లో పెడతారు ముగ్గుల్లో. ఇప్పుడు ఈ ముగ్గుల్లో కూడా ఉమ్. పూలు పెడుతూ ఉంటారు కదమ్మా, పూలు వేస్తూ ఉంటారు గొబ్బెమ్మల మీద. ఉమ్. ఈ పూల్లో కూడా బంతి పూలు వాడచ్చు అంటారా? అక్కడ వాడచ్చు. అక్కడ వాడచ్చు. అసలు ముగ్గుల్లో పూలు ఎందుకు వేస్తారో నాకు ఎప్పటికీ అర్థం కాదు. అవునా? తొక్కుతాం కదా, అవును. ఎందుకు అంటే వెయ్యాలి? చాలా మంది వేస్తారమ్మా పసుపు ముగ్గులు. కుంకాలు ఉమ్, అవి దీనికి వెయ్యాలి, ఇది గొబ్బెమ్మలు పెట్టాలి గాని ఉమ్, ఉమ్, పసుపు కుంకాలు నేల మీద వేస్తే తొక్కచ్చా అమ్మా? ఉమ్. నాకు ఇప్పుడు అనుమానమే. మీరే చెప్పాలమ్మా, అసలు వేయొచ్చా వేయకూడదా అనేది నాకు మీరన్నా నాకు ఎప్పుడు clarity అనుమానం, ఇస్తే ఇక్కడ నుంచి follow వేస్తూ అవుతారు. ఉంటారు. నాకైతే వేయకూడదు అనిపిస్తుంది. వేయకూడదు. ఉమ్. ఉమ్, ఉమ్, అంటే దాని గురించి అక్కడ వెయ్యమని శాస్త్రంలో లేదు, ఉమ్, వెయ్యమని లేదు కనుక వేయకూడదని కూడా ఎక్కడా లేదు. ఉమ్, ఉమ్, నాకు అనిపిస్తుంది పసుపు కుంకాలు తొక్కకూడదు కదా, ఉమ్, వేస్తే ఎంత తప్పు అనిపిస్తుంది. ఉమ్. పూలు కూడా వేయకూడదు. ఆ లెక్కన అంతే, మరి తొక్కుతామంటే వేయకూడదు. మరి ఈ పూలతో పాటు ఈ మధ్య కాలంలో చాలా మంది పండ్లు కూడా వేస్తున్నారు, రేగి పండ్లు కూడా రేగి పెట్టేస్తున్నారు. పండు పెడతారు. పెడతారు. ఎందుకు పెడతారంటే ఉమ్, ఉమ్, ఒక్క సంక్రాంతి అప్పుడు మాత్రమే. ఉమ్, ఒకవేళ మీకు గొబ్బెమ్మలు పెట్టే అవకాశం లేదు, దొరకలేదు అనుకో, ఉమ్. అందుకని 2 రేగి పళ్ళును పూలు పెట్టి ఇదే గొబ్బెమ్మ అనుకోమని పెడతారు. ఓ. గొబ్బెమ్మకి అంటే ప్రత్యామ్నాయంగా గొబ్బెమ్మ మీద పెట్టకూడదా మరి పండ్లు? పెట్టకూడదేమో. అక్కర్లా. గొబ్బెమ్మకి గొబ్బెమ్మ తలలో దొరికితే- తలలో ఎవరన్నా కాయలు పెట్టుకుంటారమ్మా, పూలు పెట్టుకుంటారు కానీ ఓకే. గొబ్బెమ్మ అంటే ఎవరు? గోపెమ్మ, ఉమ్, గోపికలు. ఉమ్, ఉమ్, ఉమ్. మధ్యలో ఉన్నటువంటిది యశోద, పెద్ద గొబ్బెమ్మ, తల్లి గొబ్బెమ్మ అంటారు. ఆ, పక్కనున్న పిల్ల గొబ్బెమ్మ కృష్ణుడు, ఉమ్. చుట్టూతా ఉండే మామూలు గొబ్బెమ్మలు. ఆహా. వీళ్ళంతా గోపికలు, ఎన్ని యశోద ఎన్ని కృష్ణుడు. పెట్టాలమ్మా? అలా అలా లెక్క ఏం లేదు, ఏమైనా ఉంటుందా? ఎన్నైనా పెట్టచ్చు. ఎన్నైనా అదే పెట్టుకోవచ్చు. గోపికలకు అసంఖ్యాకంగా సంఖ్య. ఉన్నారు. ఓకే. ఎన్నైనా పెట్టుకోవచ్చు. మీరు కూడా ఇక నుంచి పాటించే ప్రయత్నం చేయండి, ఆచరించే ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.